చాగంటి కోటేశ్వరరావు అనే ఆయన ప్రవచనకర్త ఆయన పక్కన లోకేష్ని కూర్చోబెట్టుకుని, బహుశా మీరందరూ కూడా వినింటారు అనుకుంటా, ఒక యజమాని ఇంట్లో ఒక పంది ఒక నక్క ఉంటే, పంది ఏమో బాగా రోజంతా కష్టపడి పని చేసి సాయంత్రం స్నానం చేసి ఇంటికి వచ్చేది, నక్క ఏమో రోజంతా ఎక్కడో ఈ తిరుగుళ్ళు తిరిగో ఒట్టు పని చేయకుండా వస్తూ బురదలో పొరలు వచ్చేది. యజమాని కొద్ది రోజుల పాటు నక్క బాగా పని చేస్తుంది అనుకుని పంది అసలు పని చేయట్లేదు అనుకుని పందికి తిండి తక్కువ పెట్టి నక్కకు బాగా పెట్టి మేపాడు. ఈ అబద్ధపు ఇది ఎల్లకాలం సాగదు కాబట్టి బయటపడింది. ఓహో, ఇది మోసం చేస్తుంది అని చెప్పి నక్కను తరిమేసి పందికి తను అల్లుని చేసుకుని ఇంట్లో బిడ్డనిచ్చి ఇల్లరికి ఉంచుకున్నాడు. ఈ రకంగా ఏంటంటే కష్టపడేవాడికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది అని వాళ్ళ అమ్మగారు చెప్పారట. అందులో ఆయన తీసుకున్న నీతి ఏదనేది అందరికీ తెలిసిందే. ఆయన ఏం చేశారు, దీని నుంచి ఏం నేర్చుకున్నట్టు కనపడుతుంది అంటే నక్కలాగా ఉండాలనుకున్నట్టు కనపడుతుంది.